ఎప్పుడన్నా చుట్టాలింటికి పోతే కాలు కడుక్కోమని నీళ్ళు ఇయ్యలేదు, తుడుచుకోమని తువాలు ఇయ్యలేదు, తినమని అడగలేదు, కూసోమని లేదు అని అలుగుతారు. కానీ మంత్రి పొన్నం సార్ మాత్రం గుళ్ళెకి పోయి అలిగిండు గిట్లా. బల్కంపేట ఎల్లమ్మ గుడికి మొక్కులు పెట్టబోయిన పొన్నం సార్కు లేని బాధ వచ్చి పడింది కదా. మేయర్ విజయలక్ష్మక్క, మంత్రి పొన్నం సార్లు ఎల్లమ్మకు మొక్కుదామని బల్కంపేట గుడికి పోయిండ్రట. అదే టైంలో బాగా మంది భక్తులు కూడా వచ్చిర్రు. ఇగల్లా తోపులాట అయ్యింది. మంత్రి సారు ఇరుకులాటలో పోయిండు. అటు మేయర్ అక్కకు దెబ్బలే దాకినాయట. ఏం ఏర్పాట్లు చేసిండ్రు, మంత్రి వస్తుంటే కూడా మంది నాపరా అని కలెక్టర్ అనుదీప్ మీద గరమై బయటికి వచ్చి గిట్లా అలిగి కూసుర్రు పొన్నం సారు మేయర్ అక్క. అయినా ఆడ పోలీసోళ్ళైనా ఆఫీసర్లైనా ఏం చేస్తారు చెప్పుర్రి. ఆడ జాగున్నదే ముత్తెమంతా, నిలబడ సందే లేదు. అసలు గిసొంటి టైంలా మీ అసొంటోళ్ళు గుడికి పోతే మీకంటే ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్యులే. గది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి కదా సారు. దేవుని ముంగట అందరు సమానమే. మందిలో పోయి మొక్కితే తల్లి అనుగ్రహించదా ఎట్లా? మర్యాదలు తక్కువైనాయి అని గుల్లాలు కూడా అయింది సారు అని మస్తుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది చూసినాక मुगम